భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. యుద్ధభూమిలో అర్జునుడు ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. కృష్ణుడు జ్ఞానం గురించి, ఆత్మ గురించి చెప్పాడు. కాని అర్జునుడి మనసులో ఒక సందేహం బలంగా నిలిచిపోయింది. అర్జునుడు అన్నాడు, కృష్ణ, నీవు జ్ఞానమే శ్రేష్టమని చెబుతున్నావు. అయితే నన్ను ఈ భయంకరమైన యుద్ధంలోకి ఎందుకు తోస్తున్నావు? నాకు స్పష్టంగా చెప్పు, ఏది నిజంగా మంచిదో. కృష్ణుడు అర్జునుడి మాటలను శాంతంగా విన్నాడు. తర్వాత ఇలా అన్నాడు, అర్జున, ఈ లోకంలో నేను 2 మార్గాలు చెప్పాను. ఒకటి జ్ఞాన మార్గం, రెండవది కర్మ మార్గం. జ్ఞాన మార్గం అన్నీ వదిలేసి లోపలికి తిరిగిన వారికి. కర్మ మార్గం లోకంలో జీవిస్తూ పనిచేసేవారికి. అర్జునుడు మౌనంగా విన్నాడు. కృష్ణుడు కొనసాగించాడు, పని చెయ్యకుండా ఉండటం వల్ల ఎవ్వరూ ఉన్నత స్థితిని పొందలేరు. కర్మలను వదిలేయడం మోక్షం కాదు. ఒక్క క్షణం కూడా ఎవ్వరూ కర్మ చెయ్యకుండా ఉండలేరు. ప్రకృతి గుణాలే మనిషిని పని చేయిస్తాయి. అర్జునుడు ఆలోచించాడు. కృష్ణుడు హెచ్చరించాడు, బయట పని మానేశానని చూపించి లోపల కోరికలు పెంచుకునేవాడు నిజాయితీ లేనివాడు. కాని ఇంద్రియాలను నియంత్రించి ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్ని చేసేవాడే నిజమైన కర్మయోగి. తరువాత కృష్ణుడు ముఖ్యమైన విషయం చెప్పాడు. నీ శరీరాన్ని నిలుపుకోవాలన్నా పని చెయ్యక తప్పదు. అర్జునుడికి అర్థమవుతూ వచ్చింది. కృష్ణుడు అన్నాడు, స్వార్థం కోసం చేసిన పని మనిషిని బంధిస్తుంది. కాని యజ్ఞంగా, అంటే భగవంతుని కోసం చేసిన పని మనిషిని బంధించదు. తరువాత సృష్టి రహస్యాన్ని చెప్పాడు. సృష్టి మొదట పని, యజ్ఞం, జీవితం అన్నీ ఒకదానితో ఒకటి కలిపి భగవంతుడు ఏర్పాటు చేశాడు. మనిషి పనిచేస్తే యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం వల్ల వర్షం వస్తుంది. వర్షం వల్ల అన్నం పుడుతుంది. అన్నం వల్ల జీవితం నడుస్తుంది. ఈ చక్రాన్ని పాటించనివాడు తన జీవితాన్ని వృధా చేసుకుంటాడు. అర్జునుడు లోతుగా విన్నాడు. కృష్ణుడు మళ్ళీ అన్నాడు, కాని అర్జున, ఆత్మలో తృప్తి పొందినవాడికి ఈ కర్మ బంధనం ఉండదు. అది చాలా ఉన్నత స్థితి. అలాంటి స్థితిలో లేనివాడు తప్పకుండా తన కర్తవ్యాన్ని చేయాలి. అందుకే కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, ఆసక్తి లేకుండా నీ పని నీవు చెయ్యి. తరువాత కృష్ణుడు గతాన్ని గుర్తుచేశాడు. జనక మహారాజు వంటి వారు లోకానికి మార్గం చూపడానికి కర్మ చేశారు. గొప్పవాళ్లు ఎలా చేస్తారో ప్రజలు అలాగే అనుసరిస్తారు. అప్పుడు కృష్ణుడు తననే ఉదాహరణగా పెట్టాడు. నాకు 3 లోకాలలో సాధించాల్సింది ఏదీ లేదు. అయినా నేను పని చేస్తాను. నేను పని చెయ్యకపోతే లోకం దారి తప్పుతుంది. తరువాత కృష్ణుడు జ్ఞాని, అజ్ఞాని తేడా చెప్పాడు. అజ్ఞానులు ఫలితం కోసం పనిచేస్తారు. జ్ఞాని మాత్రం ఫలితాసక్తి లేకుండా పనిచేస్తాడు. జ్ఞాని అజ్ఞానుల నమ్మకాన్ని చెడగొట్టకూడదు. అహంకారం గురించి చెప్పాడు. అన్ని పనులు ప్రకృతి గుణాల చేత జరుగుతాయి. కాని నేనే చేస్తున్నాననుకునేవాడు అహంకారంతో కూరుకుపోతాడు. జ్ఞాని మాత్రం గుణాలు గుణాల్లోనే పనిచేస్తున్నాయి అని తెలుసుకుంటాడు. ఇక్కడ కృష్ణుడు స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. నీ అన్ని కర్మలను నాకర్పించు. ఆసక్తి, అహంకారం వదిలి నీ ధర్మాన్ని చెయ్యి. అర్జునుడి మనసు స్థిరమవుతున్నది. కృష్ణుడు హెచ్చరించాడు, ప్రతి ఇంద్రియానికి ఆసక్తి, ద్వేషం ఉంటాయి. వాటికి లోబడకూడదు. ఇతరుల ధర్మం కన్నా నీ స్వధర్మమే శ్రేష్టం. అప్పుడు అర్జునుడు అడిగాడు, మనిషిని పాపానికి లాగేది ఎవరు? కృష్ణుడు గంభీరంగా అన్నాడు, అదే కోరిక. అదే మనిషి నిజమైన శత్రువు. కోరిక జ్ఞానాన్ని కప్పివేస్తుంది. అది ఇంద్రియాలలో, మనసులో, బుద్ధిలో నివసిస్తుంది. చివరిగా కృష్ణుడు మార్గం చూపాడు.
మొదట ఇంద్రియాలను నియంత్రించు. బుద్ధితో మనసును జయించు. ఆత్మను ఆశ్రయించు. అప్పుడు ఈ కోరిక అనే శత్రువు నశిస్తుంది. అర్జునుడి మనసు స్థిరమవుతున్నది. అతడు అర్థం చేసుకున్నాడు. కర్మ తప్పదు. కాని కర్మలో బంధం అవసరం లేదు. జీవితంలో కర్మ తప్పదు. కాని కర్మలో బంధం అవసరం లేదు. 3వ అధ్యాయం ఒకే వాక్యంలో. ఆసక్తి లేకుండా భగవంతుని కర్పించి కర్తవ్యాన్ని చేయడమే కర్మయోగం.